హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, లాస్ట్ వీడియోలో మనం ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి చూసామండి. అండ్ నెక్స్ట్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది ఈ టాపిక్ ఈ యూనిట్ కి లాస్ట్ అండి. ఈ లెసన్ కి లాస్ట్ టాపిక్ ఇది. చూద్దాం ఇది ఎలా ఉంటుంది అంటే, ఇది రెండు రకాలుగా అడగచ్చండి ఈ క్వశ్చన్ ని. ఎక్స్ప్లెయిన్ అబౌట్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ విత్ ద లిమిటేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ అని అడగచ్చండి, లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అప్రోచ్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అయినా అడగచ్చు. ఇప్పుడు మనం ముందు రెండు విధాలుగాను చూద్దాం. చూడండి, సైకాలజిస్ట్స్ generally follow two approaches. One is longitudinal approach and cross-sectional approach. ఇప్పుడు longitudinal approach అంటే ఏంటో చూద్దాం. The purpose of this approach is to find out development tendency by making an intensive study of the various traits of the child at an individual level. అంటే ఏం లేదండి, ఈ అప్రోచ్ యొక్క పర్పస్ ఇదంతా ఎందుకు ఏమిటి అంటే, టు ఫైండ్ అవుట్ డెవలప్మెంట్ టెండెన్సీని కనిపెట్టాలి. మేకింగ్ అన్ ఇంటెన్సివ్ స్టడీ, దాన్ని చాలా ఇన్డెప్త్ లో స్టడీ చేసి, ఆఫ్ ది వేరియస్ ట్రైట్స్ ఆఫ్ ఏ చైల్డ్. వేరియస్ ట్రైట్స్ అంటే వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్. ఒక ఇండివిజువల్ లెవెల్లో ఒక చైల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని ఇన్ డెప్త్ లో స్టడీ చేయడం కోసం డెవలప్మెంట్ టెండెన్సీని డెవలప్ చేయడమే మన లాంగిట్యూడినల్ అప్రోచ్ యొక్క మెయిన్ థింగ్ అండి. అంటే ఏం లేదు, అసలు ఇందులో ఏముంటుందంటే, ఇన్ దిస్ అప్రోచ్ ద సేమ్ చైల్డ్ ఈజ్ స్టడీడ్ ఇంటెన్సివ్లీ అట్ వేరియస్ స్టేజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఒక టైం టు టైం నుంచి ఒక చైల్డ్ ని వేరియస్ స్టేజెస్ లో, అంటే ఇంటెన్సివ్ గా వేరియస్ స్టేజెస్ లో స్టడీ చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే, ఒక పిల్లోడిని మనం ఫస్ట్ క్లాస్ లో, అలాగే సెకండ్ క్లాస్ లో, లేదు ఫస్ట్ మంత్ లో ఎలా ఉన్నాడు, సెకండ్ మంత్ లో ఎలా ఉన్నాడు, థర్డ్ మంత్ లో ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఇంటెన్సివ్ గా అతన్ని స్టడీ చేయడం జరుగుతాయి. అలా స్టడీ చేయడం మూలంగా ఏమవుతుంది అంటే, లాంగ్ రన్ లో ఆ పిల్లోడి రియాక్షన్స్, అలాగే ఆ పిల్లోడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఏ విధంగా ఆ పిల్లోడికి మనం టీచ్ చేయాలి, ఏ విధంగా ఆ పిల్లోడిని మనం డెవలప్ చేయాలి అనే ఐడియా మనకు వస్తుంది. ఇన్ దిస్ అప్రోచ్ ద స్టడీ ఇంక్లూడ్స్ స్టడీ ఆఫ్ వెయిట్, హైట్, వొకాబులరీ, social maturity, intelligence, emotional control, and other tendencies at 3, 5, 7 till 14 years of age. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాదండి, ఇన్ దిస్ అప్రోచ్ ద స్టడీ ఇన్క్లూడ్స్ స్టడీ ఆఫ్ వెయిట్. ఈ స్టడీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అంటే, స్టడీ ఆఫ్ వెయిట్ ఉంటుంది, హైట్ ఉంటుంది, వొకాబ్యులరీ ఉంటుంది. వొకాబ్యులరీ అంటే అతను గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నాడా చదివేటప్పుడు, లేదు అతను మాట్లాడేటప్పుడు కానివ్వచ్చు, అతని లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు కానివ్వచ్చు. అలాగే సోషల్ మెచ్యూరిటీ, అతనికి సమాజపదంగా ఉన్నటువంటి మెచ్యూరిటీ ఎంత. నెక్స్ట్ ఇంటెలిజెన్స్, అతను ఏ విధంగా ఏ విధంగా బ్రెయిన్ యూటిలైజ్ చేస్తున్నాడు. ఇమోషనల్ కంట్రోల్ ఎలా ఉంది. అండ్ అదర్ టెండెన్సీస్, ఏజ్ 3వ ఏట, 5వ ఏట, 7వ ఏట నుంచి దాదాపు 14వ ఏట వరకు అతన్ని స్టడీ చేస్తూ ఉంటుందండి. 14వ ఏట అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు 9th క్లాస్కి వచ్చేసేస్తాడు. ఓకే, సో బై దిస్ స్టడీ ఏ కంపారిటివ్ పిక్చర్ విల్ బి అవైలబుల్ టు అస్. ఈ స్టడీ మూలంగా ఆ పర్టికులర్ చైల్డ్ మీద మనకి ఒక కంపారిటివ్ స్టడీ, అంటే ఒక్కొక్క ఏజ్ లో ఎలా ఉన్నాడు, ఒక్కొక్క ఏజ్ లో అతని వొకాబులరీ ఎలా ఉంది, సోషల్ మెచ్యూరిటీ ఎలా ఉంది, లేదంటే హైట్, వెయిట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక కంప్లీట్ పిక్చర్ మనకు వచ్చేసేస్తుంది. అండ్ వీ మే అండర్స్టాండ్ వెదర్ చైల్డ్ గ్రోత్ ఈజ్ సాటిస్ఫాక్టరీ ఆర్ నాట్. మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది చైల్డ్ గ్రోత్ అనేది సాటిస్ఫాక్టరీగా అయ్యిందా లేదా. అండ్ వీ కెన్ గెట్ టోటల్ పిక్చర్ ఆఫ్ డెవలప్మెంట్ టెండెన్సీ. అలాగే మనకి ఆ డెవలప్మెంట్ టెండెన్సీ గురించిన టోటల్ పిక్చర్ మనకు అర్థమైపోతుందండి. ఎందుకంటే క్లియర్ కట్ గా ఆ పిల్లోని మనం చాలా సంవత్సరాలు, చాలా స్టేజెస్ లో మనం స్టడీ చేస్తూనే ఉంటాం కాబట్టి. అండ్ నెక్స్ట్ అఫ్ కోర్స్ దీనికి యూజెస్ అండ్ లిమిటేషన్స్, అంటే అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఉన్నాయండి. అలాగే క్రాస్ సెక్షన్ అప్రోచ్ కూడా అడ్వాంటేజెస్ అలాగే లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి రెండు కలిపి ఒకేసారి చెప్తాను. చూడండి, ముందు వీటి కాన్సెప్ట్స్ చూద్దాం. క్రాస్ సెక్షనల్ అప్రోచ్. ఇన్ దిస్ అప్రోచ్ an attempt is made to find developmental characteristics at some specific stage of growth. ఈ అప్రోచ్ లో ఏం చేస్తారు, ఒక అటెంప్ట్ చేస్తారు. ఎలాగా అంటే, డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ని ఒక స్పెసిఫిక్ స్టేజ్ లో కన్సిడర్ చేస్తారు బై కలెక్టింగ్ డేటా త్రూ వేరియస్ అబ్జర్వేషన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ బిగ్ గ్రూప్. కాకపోతే
చిల్డ్రన్ ఎలా చేస్తారు, ఒక బిగ్ గ్రూప్ లో, ఒక పెద్ద గ్రూప్ లో పిల్లోడిని కన్సిడర్ చేసి ఒక షార్ట్ టైంలో అతని ఒక స్పెసిఫిక్ స్టేజ్ లో మాత్రమే, అంటే ఒక థర్డ్ ఇయర్ లోనో లేదంటే ఫిఫ్త్ ఇయర్ లోనో సెవెంత్ ఇయర్ లో ఎలా ఉన్నాడు, అతని బిహేవియర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, అతని గ్రోత్ ఎలా ఉంది అనేది స్టడీ చేయడమే క్రాస్ సెక్షనల్ అప్రోచ్. ఇన్ ద క్రాస్ సెక్షనల్ అప్రోచ్, చిల్డ్రన్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఆర్ సెలెక్టెడ్ అండ్ దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ గ్రూప్స్ ఎట్ ద సేమ్ టైం. ఇక్కడ ఏం చేస్తామండి, రకరకాల ఒక గ్రూప్ ఆఫ్ పిల్లల్ని తీసుకొచ్చేసేసి వాళ్ళని ఏం చేస్తాం, వేరియస్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక గ్రూప్ గా తయారు చేసి వాళ్ళలో డెవలప్మెంట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒకటే టైంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్టైన్డ్ డేటా అండ్ యావరేజ్ నేచర్ ఆఫ్ గ్రోత్ అట్ ఎ స్పెసిఫిక్ స్టేజ్ ఈజ్ ఎస్టిమేటెడ్. దీని మూలంగా మనకి ఏమొచ్చిందండి, ఒక స్పెసిఫిక్ స్టేజ్ లో చిల్డ్రన్ యొక్క యావరేజ్ గ్రోత్ అనేది ఎప్పటిదాకా ఉంది, ఎలా ఉంది, ఎంతవరకు ఉంది అనే ఒక కంప్లీట్ పిక్చర్ మనకు వస్తుంది. సపోజ్ చిల్డ్రన్ ఆఫ్ వేరియస్ ఏజ్ గ్రూప్స్ 3, 5, 7, 10, 13, 16 ఆర్ సెలెక్టెడ్, దెన్ ద ఎక్స్టెన్సివ్నెస్ ఆఫ్ వొకాబులరీ అట్ ఈచ్ డెవలప్మెంట్ స్టేజ్ ఈస్ ఫౌండ్ అవుట్. ఇలా చేయడం మూలంగా ఏమవుతుందండి, ఒక్కొక్క ఈచ్ డెవలప్మెంట్ స్టేజ్ లో వొకాబులరీ అనేది ఎలా డెవలప్ అవుతుంది, వొకాబులరీకి సంబంధించిన డెవలప్మెంట్ స్టేజ్ ఎలా ఉంది అని చెప్పేసి మనకు ఒక క్లియర్ కట్ ఐడియా, ఒక క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. బట్ ఎంత కాదనుకున్నా లాంగిట్యూడినల్ అప్రోచ్ లో ఉన్నంత ఈజీగా ఇక్కడ మనకి ఉండదు. ఎందుకంటే ఇక్కడ గ్రూప్స్ లో చాలా మంది ఉంటారు, అంతమంది పిల్లల్ని స్టడీ చేయాలి. ఒక షార్ట్ టైమ్ లో మనం చైల్డ్ ని స్టడీ చేయడం అనేది చాలా తక్కువ, అంటే చాలా, అంటే అది అయ్యే పని కాదనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం అడ్వాంటేజెస్, లాంగిట్యూడినల్ అప్రోచ్ లో అడ్వాంటేజెస్, అలాగే వాటి లిమిటేషన్స్, అట్ ద సేమ్ టైం క్రాస్ సెక్షనల్ అప్రోచ్ లో అడ్వాంటేజెస్, వాటి లిమిటేషన్స్ చూద్దామండి. అండ్ లాంగిట్యూడినల్ అప్రోచ్ లో అడ్వాంటేజెస్ ఏముండే చూద్దాం. డీటెయిల్డ్ అండ్ ఎలాబొరేటెడ్ స్టడీ కెన్ బి డన్. లాంగిట్యూడినల్ అప్రోచ్ లో చాలా డీటెయిల్డ్ అండ్ ఎలాబొరేటెడ్ స్టడీ చేయొచ్చు, ఎందుకంటే మనకి చాలా టైం ఉంటుంది. థర్డ్ ఇయర్ లో పిల్లోడు ఎలా ఉన్నాడు, ఫిఫ్త్ ఇయర్ లో పిల్లోడు ఎలా ఉన్నాడు, అలాగా డిఫరెంట్ ఏజెస్ లో పిల్లోడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి మనం స్టడీ చేస్తూ ఉండొచ్చు. సో ఎలాబొరేటెడ్ స్టడీ కెన్ బి డన్. యూస్ఫుల్ ఫర్ స్టడీ ఆఫ్ స్పెషల్ చైల్డ్. స్పెషల్ నీడెడ్ చైల్డ్స్ ఉంటుందండి. కొంతమంది స్లోగా ఉంటుంది, కొంతమంది మందబుద్ధిలా ఉంటుంది, కొంతమంది కొంచెం స్లో లెర్నర్స్, లేదంటే ఇంకొంతమంది అంటే మన దగ్గర అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొంతమంది చిల్డ్రన్ కి స్పెషల్ నీడ్ కావాలి. అలాంటి స్పెషల్ నీడెడ్ చైల్డ్స్ ని స్టడీ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. యూస్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ ఇన్ ఏ చైల్డ్. ఒక చైల్డ్ లో వేరియస్ స్టేజెస్ లో అతని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి కావాల్సినంత టైం దొరుకుద్ది. ఇది బాగా యూజ్ అవుతుంది ఆ పర్టికులర్ స్టడీకి. వీ కెన్ ఫైండ్ గ్రోత్ ఆఫ్ చైల్డ్ ఈజ్ సాటిస్ఫాక్టరీ ఆర్ నాట్. అండ్ మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు అండి, గ్రోత్ ఆఫ్ చైల్డ్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా అనేది చాలా క్లియర్ కట్ గా మనకు తెలిసేది ఈ లాంగిట్యూడినల్ అప్రోచ్ లో. డేటా ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్. ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ కి సంబంధించిన డేటా చాలా అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందాకే చెప్పాను మీకు ఏవేవి కన్సిడర్ చేస్తాం, హైట్, వెయిట్, అతని వొకాబులరీ ఎలా ఉంది, అతని ఎమోషనల్ మెచ్యూరిటీ ఎలా ఉంది ఏంటి, ఇవి మొత్తం స్టడీ చేసి ఆ డేటాని మనం పొందుపరుచుకుంటాం. దాని మూలంగా మనకి ఏమొస్తుంది, పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంది అనే ఐడియా మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. ఆ ఐడియా మనకు ఉంటుంది. నెక్స్ట్ లిమిటేషన్స్. లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ టైమ్ అండ్ ఎనర్జీ కన్సూమింగ్. అంతే కదండి, ఒక పిల్లోడిని అన్ని సంవత్సరాలు స్టడీ చేస్తూ ఉండాలంటే ఇట్స్ వెరీ టైమ్ కన్సూమింగ్ అండ్ ఎనర్జీ కన్సూమింగ్ ఆల్సో. అబ్జర్వర్ హ్యాస్ టు వెయిట్ ఫర్ ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్ టిల్ చైల్డ్ ఎంటర్స్ నెక్స్ట్ స్టేజ్. ఎస్, ఇప్పుడు ఒక సంవత్సరంలో పిల్లోడిని పూర్తిగా మనం అండర్స్టాండ్ చేసేసుకున్నాం, బట్ వాడు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లేదాకా మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. అంటే కొత్తగా మనం తెలుసుకోవడానికి ఏముండదు. అతను చిల్డ్రన్ అనేవాడు మళ్ళీ కొత్తగా ఏమన్నా నేర్చుకుంటేనే మనం మళ్ళా కొత్తగా ఏదన్నా చైల్డ్ లో అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది కాన్సెప్ట్, లేదంటే ఉండదు. పేరెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అండ్ చైల్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ స్టడీ. అంటే ఎప్పుడన్నా పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాదనుకోండి, చిల్డ్రన్ కూడా ఉండరు. వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతే మనం వాళ్ళ స్టడీ చేయడానికి అవైలబుల్ లో ఉండరు. చైల్డ్ డస్ నాట్ కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేటర్. ఒక్కొక్కసారి చైల్డ్ ఇన్వెస్టిగేటర్ తో కోఆపరేట్ చేయడు. ఇది కొంచెం డిఫికల్ట్ అప్రోచ్ అండి, లాంగిట్యూడినల్ అప్రోచ్. ఇప్పుడు మనం క్రాస్ సెక్షనల్ అప్రోచ్ లో పోతాం. క్రాస్ సెక్షనల్ అప్రోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనేది ఇట్స్ ఎ వెరీ చీప్ మెథడ్ దాన్ లాంగిట్యూడినల్ అప్రోచ్. ఎందుకంటే ఒకేసారి చాలా మంది పిల్లల్ని డిఫరెంట్ గ్రూప్ స్టేజెస్ లో తీసుకొని షార్ట్ టర్మ్ లో మనం అనాలిసిస్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు.
టైమ్ సేవింగ్ అండ్ స్టడీ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ ఇన్ షార్ట్ టైం. షార్ట్ టైమ్ లో వేరియస్ గ్రూప్స్ ని మనం వేరియస్ గ్రూప్స్ లో ఉండే చైల్డ్ ని మనం స్టడీ చేయొచ్చు. అబ్జర్వర్ హ్యాస్ నాట్ టు వెయిట్ ఫర్ ద చైల్డ్ టు ఎంటర్ ద నెక్స్ట్ స్టేజ్. పిల్లోడు నెక్స్ట్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యేదాకా అబ్జర్వర్ వెయిట్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ అప్రోచ్. చాలా చాలా ఈజీ అప్రోచ్ అండి. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ స్టేజ్ నే స్టడీ చేస్తాం. చాలా మంది పిల్లల్ని చాలా మంది గ్రూప్ లో చాలా మంది ఉంటారు, అందరినీ స్టడీ చేస్తాం, వాళ్ళందరికీ సంబంధించిన డేటా వచ్చేసేస్తుంది ఒకేసారి. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. డీటెయిల్డ్ అండ్ ఎలాబొరేటెడ్ స్టడీ ఈజ్ నాట్ పాసిబుల్. డీటెయిల్డ్ గా ఎలాబొరేటెడ్ స్టడీ అనేది ఇక్కడ కుదరదండి. లాంగిట్యూడినల్ లో ఉన్నట్లు ఇక్కడ కుదరదు. లాంగిట్యూడినల్ లో అడ్వాంటేజ్ అయింది కాస్త ఇక్కడ డిసడ్వాంటేజ్ అయింది చూడండి. ఇది పాసిబుల్ కాదు. స్టడీ ఆఫ్ స్పెషల్ చైల్డ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ అప్రోచ్. ఈ అప్రోచ్ లో స్టడీ ఆఫ్ స్పెషల్ చైల్డ్స్ ని స్టడీ చేయడం అనేది కుదరదు. వీ కెనాట్ అండర్స్టాండ్ చైల్డ్ ఇన్ వేరియస్ స్టేజెస్ లో చైల్డ్ ని మనం అండర్స్టాండ్ చేయడానికి కూడా కుదరదండి. ఎందుకంటే మనం ఒకటే స్పెసిఫిక్ స్టేజ్ దగ్గర ఎలా ఉంటాదో అలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ని ఒకే గ్రూప్ లో పెట్టేసి ఎలా ఉన్నదో మనం స్టడీ చేయగలుగుతాం. బట్ నెక్స్ట్ స్టేజ్ లో ఎలా ఉన్నాడు, డిఫరెంట్ స్టేజెస్ లో ఎలా ఉన్నాడు అనేది మనం కనిపెట్టలేం. డేటా ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది రిజల్ట్ అప్టైన్డ్, సో నాట్ కంప్లీట్లీ అప్రోప్రియేట్. దీని మూలంగా వచ్చే డేటా అంత అప్రోప్రియేట్ గా ఉండదండి, ఖచ్చితంగా అది కుదరదు. ఎందుకంటే దీంతో వచ్చే డేటా ఏంటి, ఒక యావరేజ్ కి సంబంధించిన డేటా. ఓకే, అంటే ఒక చైల్డ్ కాదు, ఒక గ్రూప్ లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైల్డ్స్ వాళ్ళ యావరేజ్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది క్లియర్ కట్ గా అంటే డేటా అనేది ఇక్కడ అప్రోప్రియేట్ గా మనకి ఉండదు. ఓకే, ఓకే చూడండి, ఇప్పుడు మనం లాంగిట్యూడినల్ అప్రోచ్ కి క్రాస్ సెక్షన్ అప్రోచ్ కి డిఫరెన్సెస్ చూద్దాం. మనల్ని అప్పుడప్పుడు ఏమంటుంటారంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అప్రోచ్ అండ్ క్రాస్ సెక్షన్ అప్రోచ్. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం మనం. దిస్ ఇన్వాల్వ్స్ డూయింగ్ అన్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ వేరియస్ ట్రైట్స్ ఆఫ్ ఎ చైల్డ్ అట్ ఇండివిజువల్ లెవెల్. మీకు ఇందాకే చెప్పానండి, ట్రైట్స్ అంటే నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్. ఈ లాంగిట్యూడినల్ అప్రోచ్ లో మనకి ఏమవుతుంది, ఇంటెన్సివ్ స్టడీ చేయొచ్చు. ఆ చైల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం చాలా ఇంటెన్సివ్ గా స్టడీ చేయడానికి, ఒక ఇండివిజువల్ లెవెల్లో మనం స్టడీ చేయడానికి మనకి అప్రోచ్ బాగా యూజ్ అవుతుంది. అదే క్రాస్ సెక్షన్ అప్రోచ్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఏముంటుందో. దిస్ ఇన్వాల్వ్స్ స్టడీయింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ బై కలెక్టింగ్ డేటా త్రూ అబ్జర్వేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. ఇక్కడ మనం ఒక చైల్డ్ ని కాదు, ఇక్కడ ఏం చేస్తాం, ఒక గ్రూప్ ఆఫ్ చైల్డ్ ని తీసుకొని ఒక సర్టన్ లెవెల్లో వీళ్ళందరి బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి మనం స్టడీ చేస్తాం. దీంతో ఒక డేటా తీసుకుని ఆ డేటాను స్టడీ చేస్తామండి. నెక్స్ట్, సేమ్ చైల్డ్ ఈజ్ స్టడీడ్ ఇంటెన్సివ్లీ ఫ్రమ్ టైమ్ టు టైం. ఒకటే పిల్లోడిని మనం ఏం చేస్తాం, డిఫరెంట్ ఏజెస్ లో డిఫరెంట్ టైమ్స్ లో మనం స్టడీ చేస్తూ ఉంటాం. కాబట్టి టైం టు టైం ఇక్కడ మనం ఒకే చిల్డ్రన్ ని స్టడీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, వేరియస్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఆర్ స్టడీడ్ అట్ ఎ టైమ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. ఇక్కడ ఏంటి, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు, వేరియస్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది, అంతే కదండి. ఒకటి 3rd ఇయర్ లో ఉన్న పిల్లోడు ఉంటాడు, ఇంకొకటి 10th ఇయర్ లో ఉన్న పిల్లోడు ఉంటాడు, ఇంకొకడు 12th 13th ఇయర్ లో ఉన్న పిల్లోడు ఉంటాడు. వాళ్ళలో ఏంటుంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రోత్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్స్ ఉన్న పిల్లల గ్రూప్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ స్టడీ చేయొచ్చు. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ సర్టన్ టైప్ ఆఫ్ చైల్డ్. ఒక సర్టన్ టైప్ ఆఫ్ చైల్డ్ ని స్టడీ చేయడం కోసం, అతను డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అతను డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది స్టడీ చేయడానికి మనకి పర్టికులర్ లాంగిట్యూడినల్ అప్రోచ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. స్పెషల్ అటెన్షన్ నీడ్ ఉన్న చైల్డ్స్ లో ఇది బాగా యూజ్ అవుతుంది. An average nature of growth is taken as the final result at a particular stage. ఇక్కడ అలా చేయడం కుదరదండి. ఒక పర్టికులర్ స్టేజ్ లో యావరేజ్ నేచర్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉంది అనే దాని ఫైనల్ రిజల్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం క్రాస్ సెక్షనల్ అప్రోచ్ లో. ఇట్ ఈస్ మోర్ ఎక్స్టెన్సివ్ అండ్ టైం కన్సూమింగ్. లాంగిట్యూడినల్ అప్రోచ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, అలాగే టైం కన్సూమింగ్. నెక్స్ట్, ఇట్ ఈస్ చీప్ అండ్ ఇన్వెస్టిగేటర్ కెన్ అనలైజ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్. క్రాస్ సెక్షన్ అప్రోచ్ లో ఏంటండి, ఫస్ట్ ఇది చాలా చీప్. ఆ ఇన్వెస్టిగేటర్ అంటే ఎవరైతే దీన్ని స్టడీ చేసిన సైకాలజిస్ట్ కెన్ అనలైజ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ షార్ట్
టైం ఇంటర్వెల్. షార్ట్ టైం ఇంటర్వెల్ లోనే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే డిఫరెంట్ స్టేజ్ లో ఉన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. దిస్ షోస్ ఎగ్జాక్ట్ ట్రైట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఇక్కడ ఏమవుతుందండి, ఎగ్జాక్ట్ చైల్డ్ కున్న క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఆ పర్టికులర్ డెవలప్మెంట్ ఏంటి, ఆ క్యారెక్టరిస్టిక్ లో వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. హియర్ డేటా ఈజ్ నాట్ స్పెసిఫిక్. ఇక్కడ అంత పర్టికులర్ డేటా ఉండదు. ఎనీ పర్టికులర్ చైల్డ్ అండ్ యావరేజ్ ఈస్ టేకెన్ యాజ్ ఫైనల్ రిజల్ట్. ఇక్కడ మనం యావరేజ్ తీసుకుంటాం, అందరి యావరేజ్ అలా ఉంది అంటే ఇప్పుడు క్లాస్ లో ఇండివిజువల్ గా ఉన్న పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా, లేదా క్లాస్ మొత్తం బాగా చదువుతుందా లేదా అని చెప్పడం. ఇదేం చెప్పుద్ది, ఇండివిజువల్ గా పిల్లోడి గురించి చెప్పదండి, క్లాస్ మొత్తం గురించో లేదంటే ఆ గ్రూప్ మొత్తం గురించో చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీ కెన్ గెట్ వెదర్ ద గ్రోత్ ఆఫ్ చైల్డ్ ఈజ్ సాటిస్ఫాక్టరీ ఆర్ నాట్. ఇక్కడ క్లియర్ గా కొల్ల తెలిసిపోతుందండి లాంగిట్యూడినల్ అప్రోచ్ లో పిల్లోడు గ్రోత్ ఆఫ్ చైల్డ్ సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, నాట్ క్లియర్లీ పాసిబుల్ ఇన్ దిస్ అప్రోచ్. ఈ అప్రోచ్ లో క్లియర్ కట్ గా అది పాసిబుల్ కాదు, ఈ అప్రోచ్ లో అది క్లియర్ కట్ గా పాసిబుల్ అవ్వదు. దిస్ ఈజ్ అబౌట్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్. ఇక్కడతో మనకి ఈ ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 అయితే అయిపోయిందండి. ఈ యూనిట్ నెంబర్ 1 అనేది మనకి చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా చిన్న టాపిక్. ఇదే అప్రోచెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఫస్ట్ యూనిట్ పేరు అప్రోచెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఈ అప్రోచెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనకు క్లియర్ కట్ గా అయిపోయిందండి యూనిట్ 1. నేను అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి కావాలంటే రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకోండి. నేను ప్లేలిస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, ప్లేలిస్ట్ లో పెడతాను మాక్సిమం ఎక్స్టెంట్. ఓకే, మీకు నోట్స్ ఏదైనా కావాలి అంటే మీరు వీడియోని పాస్ చేసి మీరు రాసుకోవచ్చండి. లేదు నాకు ఏదైనా మెసేజ్ పెట్టినా నేను వాట్సాప్ లో దీన్ని PDF లా చేసి మీకు పంపడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.